చూపించబోతున్నా. సో అంత పెద్ద గార్డెన్ అయితే ఏం కాదు. సో కొన్ని చెట్లు అయితే పెట్టాము. సో అవి చూపించబోతున్నా ఈరోజు. ఓకేనా. సో చాలా క్యూట్గా ఉన్నాయి. సో వర్షాకాలం కదా, సో చాలా క్యూట్గా ఉన్నాయి. చూపిస్తాను ఎంత క్యూట్గా ఉన్నాయంటే చిన్నగా ఒక చెట్స్ అయితే పెట్టి చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చెట్టు వచ్చేసి డైరా చెట్టు గైస్. మీకు అంతా తెలిసే ఉంటుంది. ఈ చెట్టు అయితే ఎన్ని కలర్స్ కాస్తుందంటే మనకి పింక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్, అలాగే ఎల్లో కలర్, ఇలా చాలా కలర్స్, వైట్ కలర్, చాలా కలర్స్ అయితే కాస్తాయి ఈ పూలు అనేది. సో మేము పెట్టిన చెట్లు పింక్ కలర్ అనేది కాస్తాయి. మేమైతే ఫస్ట్ టైం ఈ చెట్టుని పెట్టింది. సో మేమైతే పూలు కాస్తాయో లేదో అనుకోండి. సో ఇప్పటికే ఒక 10 పూలు దాకా కాసేస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొగ్గులు కానీ, పూలు కానీ అంతా ఒక 10 దాకా మళ్ళీ కాస్తున్నాయి. సో పూలు అయితే సో చాలా పెద్దగా కాస్తున్నాయి గైస్. అండ్ పూలు కూడా ఇంత పెద్దగా కాస్తాయని అనుకోలేదు. ఎక్కడ చిన్న చిన్నగా చామంతి పూల తర కాస్తాయేమో అనుకునేసాం. సో పూలు కూడా చాలా పెద్దగా కాస్తాయి. అండ్ దీని పక్కలో ఉన్న చెట్టు వచ్చేసి దాన్ని సప్రమంక చెట్టు అంటారు. ఇంకా కాయలైతే కాయలేదు. సో చెట్టు మాత్రం 3 months అయింది పెట్టి, కాయలు మాత్రం కాయలేదు. సో ఇంకా దీని పక్కన వచ్చేసి సో ఇది మనము ఆల్రెడీ చేనులో అయితే పెడతాం కదా. సో మేమైతే ఇదేం పెట్టలేదు, అదంతా కదే కాసింది 1 టైంలో. సో ఇంకా కాసింది కదా ఎందుకు మనము కోసేసేయడం అనేసి సో మేము అలాగే వదిలేసాం. అదైతే ఎంత పెద్ద ఒక్క చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందంటే సో చూడండి ఎంత పెద్దగా అయిపోయి పూలు మాత్రం చాలా కాసాయి. సో కాయలకి మళ్ళీ ఎన్ని కాస్తాయో తెలీదు, చూడాలి. కాయలు కాసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఒకే చెట్టు మేము ఎందుకు కోసేసేయడం, అదంతా కదే కాసింది కదా, సో ఎందుకు కోసేసేయడం అనేసి వదిలేసాం. అది మాత్రం పూల చెట్లు అంతా తినేసేలాగా అంత పెద్ద చెట్టు అయిపోయింది. ఇంకా దీన్ని నేను చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది. అంటే 1 year అయింది ఈ చెట్టు పెట్టేసి. మేము కాయలు అనేది కాస్తుందో లేదో అనేసి చాలా అనుకున్నాం. అప్పుడు ఊరికే పెట్టామేమో అనిపించింది. కానీ ఒక 6 months తర్వాత అదే ఈ చిన్న చెట్టులోనే ఎంత బాగా కాయలు కాసాయంటే సో ఇప్పటికే ఒక 10 కాయలు దాకా మేము తినేసాం ఈ చెట్లో. చూడండి చెట్టు మాత్రం ఇంత ఉంది కదా. ఈ వానకాలంలో కొంచెం పెరిగిందంతే. సో దానికి మొదలైతే ఇంకా చిన్నగా ఉండేది చెట్టు. ఆ చిన్న చెట్టుకే ఒక 10 కాయలు దాకా కాసేసాయి తెలిసిన మీకు. సో ఇప్పుడు మళ్ళీ నేను చూపించా ఒక 10 పూలు దాకా మళ్ళీ కాసాయి. సో కాయలు కాసిన తర్వాత ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను డ్రాగన్ ఫ్రూట్ ఎలా కాసాయి అనేసి. మాకైతే ఆశ్చర్యం తెలిసిన. సో దీంట్లో కాయలు కాసాయంటేనే నిజంగా ఆశ్చర్యం మాకు. ఇంత చిన్న చెట్టుగా కాయలు కాస్తాయా, అసలు మేము కాస్తుందో లేదో చెట్టు అనేది పెరగనే లేదో అనేసి అనుకున్నాం. సో అలాంటి చెట్టుకి అన్న కాయలు 10 కాయలు దాకా మేము కోస్తున్నాం తెలుసా. సో ఇంకా ఇది వచ్చేసి రెడ్ కలర్ రోజ్ అనమాట. సో మేము ఈ చెట్టు పెట్టినప్పుడు ఒక 4-5 చెట్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఒకటి వైట్, పింక్, అలాగే రెడ్ కలర్, డబల్ కలర్ రోజ్. సో ఇవన్నీ తెచ్చి పెట్టాము. ఏవి బతకలేదు, ఏ చెట్టు బతకలేదు. సో ఫైనల్గా ఈ రెడ్ కలర్ చెట్టు ఒకటి ఒక 2 years దాకా మాకు డైలీ పూలు అనేది కాస్తుంది. ఈ ఒక్క చెట్టు వదిలేస్తే సో ఇంకా మిగిలిన వైట్, పింక్, డబల్ రోజ్ కలరు అండ్ ఎల్లో కలరు సో ఈ 4 చెట్స్ సో వెళ్ళిపోయాయి అన్నమాట. ఎక్కడికి పోయాయో తెలీదు. అంటే ఆ చెట్లు బతకలేదన్నమాట. ఇంక ఇప్పుడు నేను చూపించా కదా. సో ఇవి వచ్చేసి చుట్టూ మల్లెపూలు అంట ఇవి. సో నార్మల్గా పూలు కాస్తాయి కదా మల్లెపూలు, అలాంటివి కాదు. 7 చుట్లు మల్లెపూలు. సో ఆల్రెడీ టెంకాయల పండగకే మనకి లాస్ట్ అయిపోయింది పూలు అనేది. సో ఒక 6 months కాస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటుంది ఆ చెట్టు అనేది. సో అలా మళ్ళీ పూలు కాసినప్పుడు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ఓకేనా, పూలు ఎలా కాసాయనేసి. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నది అలోవెరా. సో తెలుసు కదా మీకు అందరికీ. సో ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది. సో మేము కూడా అలోవెరా అనేది పెట్టాము. సో ఇది చాలా యూస్ఫుల్ మన స్కిన్కి కానీ. సో ఈ అలోవెరా అనేది ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండాలి. సో మీరు కూడా పెట్టుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో చూసారు కదా. సో గార్డెన్
పువ్వులు మాత్రం ఎంత బాగా కాసాయి. అండ్ సో చాలా క్యూట్గా అనిపించాయి కదా. సో మీకు కూడా సో ఎండ అయితే బాగా కాస్తుంది గైస్. 10:30 అయింది ఇప్పుడు. ఇంటి వరకు బాగా కోల్డ్ ఉంటాయి. సో ఎండ మాత్రం బాగా కాస్తుంది గైస్.